హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. డాక్టర్ గారు, హార్ట్ హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు కదా. సో ఎవరైతే జిమ్ కానీ యోగా ఇలాంటి చేయలేని వాళ్ళు సింపుల్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిదంటారు? ఎక్సర్సైజ్ గురించి నేను ఒక 2 మాటలు మాట్లాడతానండి. ఎక్సర్సైజు 2 టైప్స్. 1 హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, రెండవది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ అవన్నీ. సో అవి వారానికి 75 నుంచి 150 నిమిషాలు చేయాలి. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజు అంటే బ్రిస్క్ వాకింగ్, అది 300 to 400 మినిట్స్ చేయాలి. అంటే రోజుకు 45 నిమిషాలు కనీసము 5 రోజులు చేయాలి. దీనివలన ఏమి లాభాలు ఉన్నాయి? నంబర్ 1, దీనివలన గుండె జబ్బులు వచ్చే అవకాశము 32% తగ్గిపోతుంది. 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశము 32% తగ్గిపోతుంది. దానికి కారణాలు ఏమి? ఎందుకంటే 1 వెయిట్ మెయింటైన్ అవుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, బరువు తగ్గుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ వలన మనకు ఈ రకమైన బెనిఫిట్ 32% బెనిఫిట్ జరుగుతుంది. సో ఈ విధమైన ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏంటంటే స్టాటిక్ సైక్లింగ్. సపోజ్ మన ఇంట్లోనే సైకిల్ పెట్టేసి ఆ సైకిల్ కూర్చొని తొక్కడము అటువంటిది, లేకేదైనా మోకాల నొప్పులు ఉండే వాళ్ళు కూడా చిన్న స్లో వాకింగ్. సో ఏదో ఒక రూపంలో మన బాడీని ఆల్వేస్ షుడ్ కీప్ ఆన్ ద మూవ్ చేయడం వలన, అంటే 70 ఏళ్ళ వ్యక్తిని మనము బ్రిస్క్ వాక్ చేయమని చెప్పలేము, ఆయన ఏజ్కు తగిన వాకింగ్ చేస్తుండాలి. సో ఈ వాకింగ్ అనేది చాలా ఉపయోగకరమైన ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా అత్యవసరమైన ఒక చర్య. దానివల్ల గుండె జబ్బులు రాకుండా అవకాశము చాలా మటుకు తగ్గించుకోవచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.